తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోచుకున్న దృశ్యాలు అందులో ఉన్నాయని తెలిపారు. దొంగతనానికి వైసీపీ నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దొంగతనాలు జరిగాయని, ఒక్క టీటీడీలోనే 100 కోట్ల వరకు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఓ అధికారి అప్రూవర్గా మారనున్నారని, త్వరలోనే అసలైన దోషుల పేర్లు బయటకొస్తాయని భానుప్రకాష్ తెలిపారు. పరకామణిలో దొంగతనంపై హైకోర్టు సీరియస్ అయిందని, దొంగతనం కేసును హైకోర్టు సిఐడికి అప్పగించిందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రవికుమార్కు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. సిఐడి విచారణ జరిగితే సంచలన విషయాలు బయటకొస్తాయన్నారు. పరకామణిలో రవికుమార్ దోచుకుంటే వైసీపీ నేతలు, అధికారులు ఆ సొమ్మును పంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయలను రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. అప్పట్లో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని, చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.